ఈరోజు మనం ఒక భలే గమ్మత్తైన కథ విందాం. హాయ్ పిల్లలు, కథలు ఫర్ కిడ్స్కి స్వాగతం. ఈరోజు కథలో ఒక తెలివైన మనిషి ఇంకా ఒక కొంచెం కొంచెం తెంగరి దొంగ ఉన్నారన్నమాట. మరి కథ పేరేంటో తెలుసా? దొంగతో తవ్వించిన బావి. అనగనగా ఒక ఊళ్ళో చాలా తెలివైన ఒక ఆయన ఉండేవారు. ఆయన ఇంటి పెరట్లో ఒక పాత బావి ఉండేది. పాపం అదెలా ఉందంటే నీళ్లు అస్సలు లేవు. అంతా మట్టి, ఆకులు, చెత్తాచెదారంతో నిండిపోయి ఉందన్నమాట. ఆ బావిని చూసి ఆయన ఈ బావినంతా శుభ్రం చేయించాలి. కానీ పనివాళ్లనడుగుతే చాలా డబ్బులడుగుతున్నారే, ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డారు. సరిగ్గా అప్పుడే ఊరంతా ఒకటే మాట గుసగుసలాడుకుంటున్నారు. ఏంటో తెలుసా? మన ఊళ్ళోకే ఎవరో కొత్త దొంగ వచ్చాడట, రాత్రికి రాత్రే ఇళ్లల్లో దూరేస్తున్నాడట అని. అందరూ భయపడిపోయారు. కాని మన తెలివైన ఆయనకు మాత్రం భలే ఐడియా వచ్చింది. ఆ వార్త వినగానే ఆయన ముఖంలో ఒక చిరునవ్వు. మెల్లగా అనుకున్నాడు, ఓహో, అయితే నా పని చాలా తేలికైపోయినట్టేగా. ఇక ఆ రోజు రాత్రి అనుకున్నదే జరిగింది. ఎవరో గోడ దూకి పెరట్లోకొచ్చారు. డుబుక్! ఆయనే మన కథలో దొంగగారు. చుట్టూ చూశాడు. అబ్బే, ఇల్లేమో చాలా సాదాసీదాగా ఉంది. అప్పుడే అతని కళ్ళు ఆ పాత బావి మీద పడ్డాయి. ఆ బావి చుట్టూ మట్టిని ఎవరో తవ్వినట్టుగా ఉంది. అది చూడగానే మన దొంగగారికి కళ్ళు మెరిసిపోయాయి. ఆహా, దొరికేశార్రా! వీళ్ల డబ్బంతా, బంగారమంతా ఇక్కడే దాచారన్మాట. ఇక నా పనైపోయింది అని తెగ సంబరపడిపోయాడు. ఈ దొంగగారు పెరట్లో చేసే హడావిడంతా మన తెలివైన ఆయన కిటికీలోంచి చూస్తూనే ఉన్నారు. కాని ఆయనస్సలు భయపడలేదు, కేకలు పెట్టలేదు. పైగా ఒక చిన్న నాటకమాడదామని అనుకున్నారు. ఆ దొంగకి వినిపించేలా, అయ్యయ్యో, నా బంగారు నగలున్న మూటని మరీ పైపైన తవ్వేశానే, ఎవ్వరైనా దొంగొస్తే తేలిగ్గా తీసేస్తాడు, ఇంకా ఇంకా చాలా లోతుగా పాతిపెట్టాల్సింది అని బాధపడుతున్నట్టు నటించాడు. ఆ మాటలు వినగానే మన దొంగగారికి ఇంకేం అనుమానం రాలేదు. అంటే బంగారం ఇంకా లోపలే ఉందన్నమాట అని ఫిక్స్ అయిపోయాడు. వెంటనే తన పని మొదలుపెట్టాడు. ఇక మన దొంగగారి ప్లాన్ ఏంటో తెలుసా? చాలా సింపుల్. 1 బావిలోకి దిగాలి, 2 తవ్వాలి, 3 తవ్వుతూనే ఉండాలి, 4 బంగారం దొరకగానే ధనవంతుడైపోవాలి. అంతే. అనుకున్నదే తడవుగా బావిలోకి దిగి తవ్వడం మొదలుపెట్టాడు. రాత్రంతా పాపం తెగ కష్టపడ్డాడు. ఒళ్లంతా చెమటలు, చేతులకేమో బొబ్బలొచ్చాయి. అయినా సరే కళ్ల ముందు బంగారం మెదులుతుంటే ఆ కష్టమేం తెలియలేదతనికి. తవ్వుతూనే ఉన్నాడు, ఇంకా లోతుకి, ఇంకా లోతుకి. మధ్య మధ్యలో ఇంటి లోపలనుంచి మన తెలివైన ఆయన, అమ్మో, ఎంత లోతులో దాచానబ్బా, నాకే గుర్తురావట్లేదే అని చిన్నగా అంటున్నాడు. అది విన్నప్పడల్లా దొంగకి ఇంకా ఉత్సాహవచ్చేస్తుంది. ఇంకా బలంగా తవ్వడం మొదలుపెట్టాడు. అలా తవ్వుతూనే ఉన్నాడు. రాత్రంతా గడిచిపోయింది. తూర్పున మెల్లగా సూర్యుడు వస్తున్నాడు. అప్పటికే మన దొంగగారు బావిని చాలా అంటే చాలా లోతుగా తవ్వేశాడు. ఇక అలసిపోయి, అబ్బే, బంగారమేది అని నీరసంగా కూచున్నాడు. సరిగ్గా అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. అతను తవ్విన చోటునుంచి బుస్సుమని మెల్లగా చల్లని నీళ్లు పైకి రావడం మొదలయ్యాయి. చూస్తుండగానే జలజల జలజల అంటూ బావి నిండా స్వచ్ఛమైన నీళ్లు. ఇది చూసి దొంగకి నోట మాట రాలేదు. షాకైపోయాడు. అయ్యబాబోయ్, నీళ్ళొచ్చాయేంటి? మరి మరి నా బంగారం, నా బంగారమేది అని బిక్కమొహం వేసి పైకి చూశాడు. అలా బావిలోంచి పైకి చూస్తున్న దొంగకి బావి గట్టుమీద చిరునవ్వుతో నిలబడి ఉన్న ఇంటి యజమాని కనిపించాడు. ఆ తెలివైన ఆయన నవ్వుతూ అన్నారు, మిత్రమాం, రాత్రంతా చాలా కష్టపడ్డావు. నా పాత బావిలో పూడికంతా తీసి చక్కగా నీళ్లు పడేలా చేశావు. నీకు చాలా చాలా ధన్యవాదాలు. అప్పుడుగాని మన దొంగగారికి అసలు విషయం అర్థం కాలేదు. తను వచ్చింది దొంగతనానికి, కాని తెలియకుండానే బావి శుభ్రం చేసే పనివాడిలా మారిపోయాడు. తనేమో బంగారం కోసం వెతికాడు, కాని దొరికిందేమో చల్లని నీళ్లు. అయ్యో, భలే మోసపోయానని గ్రహించాడు. ఇక అతనికి సిగ్గుతో తల ఎత్తుకోలేకపోయాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తల దించుకుని మెల్లగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. చూసేరా పిల్లలు, ఈ కథలో మనం నేర్చుకోవలసిన నీతి ఏంటంటే,
తెలివిగా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎలాంటి కష్టాన్నైనా సరే మనకు లాభం కలిగేలా మార్చుకోవచ్చు. ఇలాంటి సరదా కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.